దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ ఉన్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్ళీ ఒకేసారి వరదల ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. ఎంత మాట అన్నావు? నేను బలహీనన్నా? నేను అలా అనలేదు. నా ఉద్దేశం అది కాదు. నేను డేకార్ అన్న మాట గురించి ఆలోచిస్తున్నాను. మీరు రెడ్ రేంజర్ ని పట్టించుకోవట్లేదని అంతే. రెడ్ రేంజర్ కోసం వెళ్ళాను. సమురాయ్ వీరుల కొత్త నాయకుడు. నీ పనికి అడ్డుపడ్డ నా ఉద్దేశం కాదు. నీ ఉద్దేశం ఏదైనా కానీ నాకు ఉన్న తలనొప్పులు చాలు. చూస్తుంటే ఇంతకు ముందు ఆ రెడ్ రేంజర్ నీకు చేసిన పనికి ఇంకా బాధపడుతున్నట్టున్నావు. అవును, నేను పురాతన గ్రంథాల్లో చూశాను. నిన్ను ఇక్కడ బంధించే శక్తి ఎప్పుడు సామ్రాయ్ యొక్క షీబా కుటుంబానికే. దానికి నాయకుడు రెడ్ రేంజర్ అన్నమాట. ఆ పని చేసింది రెడ్ రేంజరా? ఈ విషయం నీకు కూడా తెలియకుండా టెక్కర్ కి ఎలా తెలిసింది? నన్ను పిచ్చివాణ్ణి చేసి ఆడిస్తున్నాడా ఆ దుర్మార్గపు రేంజర్స్ లాగా? అందరూ నీ నాశనం చేయండి. ఒక సమురాయ్కి ఉండాల్సిన రెండో క్వాలిటీ ఏంటి? వీరత్వం ఇంకా ధైర్యం. గుడ్. మరి మూడోది ఏంటి? ఏమన్నా రాంగ్. అది దాని ఆన్సర్ ఏంటంటే ఆగండి. మరి వీరత్వం ధైర్యం అన్నారు. నువ్వు చెప్పింది నిజమే స్పైక్. మన ట్రైనింగ్ అంతా దీని గురించే కదా. వాళ్ళ అంత చూద్దాం. మా చేతులు అయిపోయారు. అంకుల్ బాల్, మనం ఫైట్ చేస్తామా చేయమా? చేస్తాం. కొంచెం నన్ను ఊపిరి తీసుకొనివ్వు. వాడిని సరే సరే. అక్కడే ఆగండి. నువ్వు బాగానే ఉన్నావా? నువ్వు ఇక్కడ నుంచి బయటపడాలి ఇప్పుడే. ఇప్పుడేనా? మీరు వెంటనే ఇక్కడి నుంచి ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోండి. నాకు అదే అనిపిస్తుంది. నువ్వా? నువ్వు సమురాయ్ రేంజర్ లా ఉన్నావు. మీ ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు. ఇక్కడ నుంచి ముందు వెళ్ళండి.
ఓ మై పింక్ రేంజర్. తను చెప్పింది నిజమే స్పైక్. మనం ఇక్కడ నుంచి పారిపోవాలి. మన వాళ్ళు త్వరగా వస్తే బాగుంటుంది. అవును, అదిగో చూడు, వాళ్ళు వచ్చేసారు. కెవిన్, మన ముందు ఆ జెయింట్ మూగర్స్ ఉన్నారు. అవును, ఇక మనం ఒకటవ్వాలి. ఈ ప్లాన్ బాగుంది. ఇంకెందుకు ఆలస్యం చేయడం? Swords combined. Samurai battle ring. Samurai battle ring. We are united. ఇది కాస్కో. Yay! అదిరింది. సూపర్. Super. దేవుడా, వీళ్ళు అసలు అలసిపోరా? అవును, ఇది మనకంత మంచిది కాదు. జైడెన్, మిమ్మల్ని చూసి మా ప్రాణం లేచొచ్చింది. వావ్, మున్సిపాలిటీ చెత్త అంతా ఇక్కడే ఉన్నట్టుంది. అవును, ఇక స్వచ్ఛ భారత్ మొదలు పెట్టాల్సిందే. Spin forward. Blazing strike. Spin forward. Dragon splash. Spin sword, air wave. Spin forward. Forest vortex. Yes. Spin sword, seismic swing. Yes. వీళ్ళేంటి ఇలా పుట్టుకొస్తున్నారు? బొద్దింకల్లా ఉన్నారు. అయితే వీళ్ళని చెప్పుతో కొట్టాలి. మీరేంట్రా అసలు అలసిపోరా? సడన్గా ఎక్కడికి వెళ్తున్నారు? రెడ్ రేంజర్, రెడ్ రేంజర్, రెడ్ రేంజర్, Guys, వాళ్ళకి జేడన్ కావాలి. పిరికి పందల్లా ఎక్కడికి పారిపోతున్నారు? దమ్ముంటే రండ్రా. రెడ్ రేంజర్, ఏం జరుగుతుంది ఇక్కడ? రెడ్ రేంజర్, రెడ్ రేంజర్, రెడ్ రేంజర్, మాస్టర్ జెండర్. రెడ్ రేంజర్, వీళ్ళని చూసారా? వీళ్ళని ఎవరో మాటలతో కంట్రోల్ చేస్తున్నారు. రెడ్ రేంజర్, ఎవరో మాయ చేస్తున్నట్టుంది. రెడ్ రేంజర్, వింటుంటే ఏదలా ఉంది. హే, రేంజర్, మనం జేడెన్ని రక్షించాలి. జేడెన్, అటు చూడు. చాలా రోజుల నుంచి రెండు సింబల్ పవర్స్ కలిపి ఒక కొత్త పవర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. Spin sword, blazing storm. రెడ్ రేంజర్, నువ్వు ఇక ఆపదలో పడబోతున్నావు. Oh no. సరే, ఇప్పుడు మనం విన్న ఆ బొంగురు గొంతు ఎవరిదో కొంచెం చెప్తారా? అంత భయంకరమైన గొంతు నేను ఎప్పుడూ వినలేదు. అది మనం ఎప్పుడూ చూసే నైలాక్ లాంటిది కాదు కదా జేడన్. కాదు, అది మాస్టర్ జెండర్ అనుకుంటున్నాను. మాస్టర్ జైండరా? అంటే నైల్ హాక్స్ అందరికి నాయకుడు. అంటే మళ్ళీ వచ్చాడంటావా? నిజంగా వాడే అంటావా? వాడు అసలు ఎందుకు రెడ్ రేంజర్ రెడ్ రేంజర్ అని నీ ఒక్కడి పేరే అంటున్నాడు? వీడేంటి కింద పడుకుని గురుకలు పెడుతున్నాడు? మందులే పని చేయట్లేదా? కోపంతో ఊగిపోతున్నాడు. ఆ కోపంతో ఇంకా ఎన్నో ఊగర్స్ ని సృష్టిస్తున్నాడు. ఎక్కడ చూసినా వాళ్ళే వాళ్ళ మొహాన్ని కనిపిస్తున్నాయి. తన కోపానికి అర్థం ఉందిలే. సంజయ్ నదిలో వరద సృష్టించడానికి మనం ఏం చేసినా రేంజర్స్ అడ్డుకుంటున్నారు. ఆ కొత్త రెడ్ రేంజర్ వల్ల మళ్ళీ అదే జరిగేలా ఉంది. అలా జరగకుండా ఏం చేయొచ్చు అని చూస్తూ ఉన్నాను. ముందైతే వీళ్ళకి చెప్పు కట్టుకున్న బబుల్ గమ్ లా అదృష్టం పట్టిందనుకున్నాను. కానీ చూస్తుంటే వీళ్ళు సింబల్ పవర్ ని పెంచుకుంటూ మన కొంప ముంచేలా ఉన్నారు. నా మెడిసిన్ ఎక్కడ? ఓరే నాయనో, ఇంకా మిషన్ వదిలింది అనుకున్నారు. ఫెర్రీ వార్స్ ఆపండి, మీ అందరి చాలు. ఆపుతారా లేదా? ఏయ్, ఏయ్. యుద్ధ భూమిలో ఇలా గాయం అవడం చూసి నాకు గర్వంగా ఉంది. అక్కడ దోమ కదా కుట్టింది. నీ పని నువ్వు చూసుకో.
మనతో కలిసి యుద్ధం చేసింది ఒక సామురాయ్ రేంజర్. నా పింక్ రేంజర్. నా చేతిలో చేయి వేయి చెలికాడా. ఓయ్! 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 వాళ్ళెందుకు కేవలం జేడెన్ వెంటే పడ్డారు? జడెన్ మాస్టర్ ఎగ్జాండర్కి తెలుసుంటుంది. ఏం తెలుసుంటుంది? మా దగ్గర ఏమైనా నిజాలు దాస్తున్నారా? సీల్ని సృష్టించే ఒక సీక్రెట్ సింబల్ ఉంది. మాస్టర్ ఎగ్జాండర్ని బంధించడానికి దానిని గత రెడ్ రేంజర్ ఉపయోగించాడు. పోయినసారి మాస్టర్ ఎగ్జాండర్ మీద చేసిన దాడిని ముందుగా ఊహించలేకపోయాం. ఓటమి అంచుల వరకు వెళ్ళాం. రెడ్ రేంజర్, నా దారికి అడ్డుగా ఎందుకు వచ్చానా అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. నువ్వు నా ముందు చీయమంతా. విజయం నాదే. ఆ సీలింగ్ సింబల్ ద్వారా జేడన్ తండ్రి ఆ ఎగ్జాండర్ని పాతాళంలో పాతి పెట్టేశాడు. ఇప్పుడు జడేన్ కూడా అలానే చేయాలా? అవును, రెడ్ రేంజర్ షిబా కుటుంబంలో వాళ్ళు మాత్రమే ఆ సీల్ను ఉపయోగించగలరు. అంటే ఆ పని చేయగల మగాడివి నువ్వే. జైడన్ నాన్నగారు మనల్ని కాపాడడానికి ఎంతో చేశారు. జేడెన్ ఆగు! ఇందులో అంత కష్టమేముంది? జేడెన్ వాళ్ళ షిబా ఫ్యామిలీ సింబర్ పవర్ని వాడి మాస్టర్ ఎక్స్ని బంధిస్తే సరిపోతుంది కదా. అది నువ్వు అన్నంత ఈజీ కాదు. ఆ సీల్ శాశ్వతంగా ఉండడానికి శక్తివంతమైన సింబల్ పవర్ కావాలి. నిజమే, గత రెడ్ రేంజర్ వల్ల అది కాలేదు. మన మాస్టర్ తిరిగి రావడానికి కారణం ఆ రెడ్ రేంజర్ కు శాశ్వతంగా సీల్ వేయగల శక్తి లేకపోవడం వల్లనే. ఇప్పుడున్న రెడ్ రేంజర్ అలా చేయగలడా? ఓ కాదు, అలా చేయటం వీడి వల్ల ఎప్పటికీ కూడా కాదు. అంతేనటావా? అంతే, కాకపోతే మన పని ఇప్పటికీ తేలికైపోయి ఉండేది కదా. అలా అయితే వాడి పని పడదా? అలాగే నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు. మిగతా డైలాగులు కూడా వాడంటే వణికిపోతారు. రాకేష్, నువ్వున్నావా? ఇక్కడే ఉన్నారా పెద్ద బిరిగా? ఏయ్, ఏంటంటే హెల్మెట్ నుంచి అండర్ వేర్ వరకు అన్ని ఎర్రవ వేసుకుని ఒక కుర్రాడి పని పట్టాలి. నీ వల్ల అవుతుందా? అవుతుందా? అయిపోయిందనుకో. ఇది అదిరేలా ఉంది. ఆ సీల్ సింబల్ ని జేడెన్ సరిగ్గా ఉపయోగించగలిగితే చాలు. ఆ మాస్టర్ జాండర్ కదా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయినట్టే. కానీ గత రెడ్ రేంజర్ అలా చేయలేకపోయారు కదా. తనకన్నా ముందు రేంజర్ కూడా దాని శక్తిని ఉపయోగించలేకపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జైడన్ వల్ల అవుతుంది, ఎందుకంటే ఇది తన విధి. అది నిజమే. అలా జరిగేంత వరకు మనమే జేడెన్ని రక్షించుకోవాలి. అదే మన నంబర్ 1 మిషన్. సరేనా? మనం ఒక టీంలా పనిచేస్తే జేడెన్ని ఏ ఆపద నుండైనా కాపాడగలం. నాకిప్పుడే అర్థమవుతుంది మనం ఇంతకాలం ట్రైన్ అయింది ఇందుకేనని. నో, అందుకు కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మనం ఎప్పటిలాగే పోరాడాలి. మీ దృష్టి అంతా జరిగే యుద్ధం మీదే ఉండాలి. కలిసి పోరాడాలి. నీకు మేము రక్షణగా ఉండాలి, ఏం జరిగినా సరే. వద్దు, ఆ భారం ఎప్పటికైనా భరించలేనిది. ఆ నైలాక్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. అక్కడున్నాడు. మీలో రెడ్ రేంజర్ అంటే ఎవరు? ఓ, నువ్వేనాది? నీ దగ్గరేవో కొత్త మాయలు మంత్రాలు ఉంటాయంట కదా. మా బాస్ అలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి వాటిని నాశనం చెయ్యాలి నేను. ఫీల్ అవ్వకు. ఫీల్ అవ్వడమా? ఇది ముగిసాక నువ్వు ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు. మాస్టర్ జాండర్ కి జేడెన్ కి సీలింగ్ పవర్ ఉన్నట్టు తెలుసుంటుంది. ఇందులో చాలా ప్రమాదం ఉంది. ఇలాంటి యుద్ధానికి మాత్రమే నువ్వు దూరంగా ఉండాలి. మమ్మల్ని నీకు రక్షణగా ఉండనివ్వు. ఇది నీకోసమే రెడ్.
సామురాయ్ జేడన్ ఎందుకు మన మాట వినట్లేదు? ఎందుకో తెలీదు కానీ మనం మాత్రం మనం చేయాల్సింది వెంటనే చేయాలి. ఈ ఫైట్ లో మంచి కిక్ ఉంది. నువ్వు కూడా బాగానే ఆడుతున్నావు. పొగిడింది చాలు. జేడెన్ కేవ్ ముందిక్కడ చూడు, మనం వీళ్ళని ఓడించాలి. ఈ మూకర్స్ ని ముందు నరకానికి పంపించి అప్పుడు మనం జేడన్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడే కింద పడ్డావు, ఇక పైకి పోవటమే మిగులుంది. ఇంకో మాట చెప్పు నైలాక్. నీ ఫైటింగ్ ఇక్కడితో ముగిసినట్టే. డబుల్ స్లాష్. చూసావా, ఒక్క డబుల్ స్లాష్ తో నిన్ను రింగులో నుంచి బయటపడేశాను. పడిపోయాను కానీ ఓడిపోలేదు. నువ్వేదో బలవంతుడు అనుకున్నాను, కానీ ఇలా పురుగులా పాకుతావనుకోలేదు. కానీ పురుగులు కనిపిస్తే నేను తొక్కేస్తాను. గాయ్స్ ఇటు చూడండి. వద్దు, ముందు మిమ్మల్ని రక్షించుకోండి. డబుల్ స్లాష్. ఎమిలీ, నో, ఇదే కథ నేను జరగకూడదని అనుకున్నాను. ఆ దత్తమ్మలకు నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. అది వాళ్ళ తప్పు. వీళ్ళ దగ్గరికి రాకు. మనం వాళ్ళకి సాయం చేయాలి. బిగ్ బూట్. జేడెన్, నువ్వు బాగానే ఉన్నావా? ఒకడిని చంపితే నలుగురు ఉచితం. ఆఫర్ బాగుంది. జేకర్, నీకిక్కడేం పని? రెడ్ రేంజర్ తో పోరాడాల్సింది నేను, నువ్వు కాదు. నీకు మళ్ళీ చెప్పను, దయచేసి వెళ్ళిపో. నేనేదో ఒకటి చేసే వెళ్తాను. రండి, నా స్నేహితులను రక్షించుకోవడానికి నేను మీ ఇద్దరితో యుద్ధం చేయడానికైనా సిద్ధమే. ఇక చాలు టేకర్. రేంజర్స్ ని ఓడించాల్సింది నేను. మీ ఇద్దరు నాకు అడ్డు రాకండి. అంతే, నిన్ను కథం చేసేస్తాను. కాదు, నేను నిన్ను కబాబ్ చేసేస్తాను. ఇదొక అద్భుతం. వాళ్ళిద్దరితో పోరాడే శక్తి అసలు తనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకేంటి మరి, ఇప్పుడేం చేయబోతున్నారు? మీ అదృష్టం ఏంటంటే ఇక నాకు శక్తి లేదు. మాస్టర్ జాండర్జ్ కి ఇది ఖచ్చితంగా నచ్చదు.
వాడు మళ్ళీ వస్తాడు. అసలు నువ్వెందుకు నాకు సహాయం చేశావు? నాకున్న ఒకే ఒక్క కోరిక నాతో పోటీ పడగల ప్రత్యర్థిని వెతకడం, నా ఉరామాసా ఖడ్గాన్ని ఢీకొట్టగలిగే వాణ్ణి. జేడెన్, వాడితో యుద్ధం చెయ్యకు. ఇదంత కష్టంగా లేదు. నేను కోరుకున్న యుద్ధం ఇది కాదు. రోబోటిక్స్ డబుల్ స్లాష్ నిన్ను చాలా బలహీనుణ్ణి చేసింది. ఓరామాసాకి నీ పూర్తి శక్తితో పోరాడితేనే తృప్తి కలుగుతుంది. దీని దెబ్బ రుచి ఎలా ఉంటుందో చూడు. ఇంకా వెళ్ళు. నాతో పోరాడాలన్నా సరే నువ్వు పూర్తి శక్తివంతుడివై ఉండాలి. రెడ్ రేంజర్, నువ్వు నా ఆకలి తీరుస్తావు. శతాబ్దాలుగా నేను ఎదురుచూస్తున్న నా యుద్ధకాంక్ష నువ్వు తీరుస్తావు. ఇప్పటికి నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నీ శక్తిని కూడగట్టుకునే వరకు. అప్పుడు మనం మళ్ళీ పోరాడతాం. వీడు మనం ఆ నైలాక్తో పోరాడినప్పుడు మనతో మాట్లాడిన వాడే కదా? అవును, వాడిలాగే ఉన్నాడు. గెలిచేది ఎవరో అర్థమవుతుంది. ఎవరు నువ్వు? ఇప్పుడు అది కాదు విషయం. హేయ్, అసలు నువ్వెవరు? నువ్వు నైలాక్ పైనా? నా పేరు డెక్కర్. అంతకు ఎక్కువ కాదు, తక్కువ కాదు. డెక్కరా? కెవిన్, ఎమిలీ, మీరు బాగానే ఉన్నారా? నీకేం కాలేదు కదా? కాసేపు ఊర్చుకోండి. మెంటర్, మాకు సాయం కావాలి. కెవిన్, ఎమిలీకి దెబ్బలు తగిలేదు. నీకేం కాదు ఎమిలీ, కాసేపు ఊర్చుకో. రేంజర్స్, జేడెన్ ఎవరైనా చూసారా? డోజాలో ఉన్నాడేమో. నో. జేడెన్, నువ్వెక్కడున్నావు? జేడెన్! వాళ్ళు ఇంకెప్పుడు నా వల్ల ప్రమాదంలో పడకూడదు. ఇది నా యుద్ధం. దీన్ని నేనే పోరాడాలి.